ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలకి ఎస్ఎంఈ డిసీజ్ వస్తే పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ పెయిన్ అనుభవిస్తున్న తండ్రి నాకు ఫోన్ చేసి, మా ఇంట్లో జరిగింది ఇంకెవరింట్లోని జరగకూడదు, పెళ్ళి అయిపోయిందని సంబరపడిపోద్దు. పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా కపుల్స్ చేయించుకోవాల్సిన ఒక టెస్ట్ అయితే ఉంది. అది చేయించుకోకపోతే ఖచ్చితంగా మీకు పుట్టే పిల్లలకి ఎస్ఎంఏ డిసీజ్ వచ్చే అవకాశం 99% ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కెరియర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇది చేయించుకోకపోతే మీకు పుట్టే పిల్లలకి ఎస్ఎంఏ వస్తుందో లేదో ముందే తెలియదు. ఇది చేయించుకోవడం వల్ల తెలుస్తుంది. ఈ టెస్ట్ కాస్ట్ ఒక పర్సన్కి 10,000 ఉంటుంది. ఇద్దరికి కూడా చేయించుకోవాలంటే 20,000 ఉంటుంది. అంతకు మించి ఇంకా ఎక్కువ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఎంఏ డిసీజ్కి సంబంధించిన జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోండి. మీకు పుట్టే పిల్లలకి ఎస్ఎంఏ వస్తుందో లేదో ముందే తెలిసిపోద్ది. ఇదేదో నేను వీడియోస్ కోసం మీకు చెప్పట్లేదు, ఒక అవేర్నెస్ని కల్పించడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలకి ఎస్ఎంఏ డిసీజ్ వస్తే పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ పెయిన్ అనుభవిస్తున్న తండ్రి నాకు ఫోన్ చేసి, మా ఇంట్లో జరిగింది ఇంకెవరింట్లోని జరగకూడదు, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు అవేర్నెస్ కల్పించండి అన్న ఒక వీడియోతోని అని చెప్పి నన్ను అడిగారు. ఈ జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ మేము చేయించుకుని ఉండుంటే మా ఇద్దరు పిల్లలకి కూడా ఎస్ఎంఏ డిసీజ్ వచ్చేది కాదు. మేము చేయించుకోకపోవడం వల్ల ఈరోజు ఇద్దరు పిల్లలతో మేము బాధపడుతున్నాం. వాళ్ళకి ఎస్ఎంఏ డిసీజ్ వచ్చింది, ఒక పక్కన మేము 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ వేయించుకోలేము, అలాగని పిల్లల్ని చూస్తూ వదలలేము అని చాలా బాధపడుతూ నాకు ఆయన ఫోన్ చేసి చెప్పారు. అందుకే మీ అందరి ముందుకి ఈ వీడియో ద్వారా ఈ జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ని అవేర్నెస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీ ఫ్యామిలీస్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైతే కొత్తగా పెళ్ళి అయిందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో పనిచేస్తుంది. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలోని ఆ పేరెంట్తోనే మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో ఆయన చెప్పిన తర్వాతనే మీ అందరికీ అర్థమవుతుంది నేను ఏ తప్పు చేశారు, ఏ తప్పు చేయడం వల్ల ఇద్దరు పిల్లలకి ఎస్ఎంఏ డిసీజ్ వచ్చిందో ప్రతిదీ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మన పేజ్ మళ్ళీ మీకు దొరకకపోవచ్చు, ఫాలో చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి.